పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వివిధ వార్డుల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద 135వ జయంతి వేడుకలను జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం సదా స్మరణీయం, సదా ఆచరణీయమని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అట్టడుగు వర్గాలకు సమానత్వం సాధించడం కోసం స్వేచ్ఛ, సమానత్వాలను అందించే దిశగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం నాజర్ బాబు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బొజ్జా కుమార్, అడ్వకేట్ రమణరావు, వనం వీరబాబు, బొజ్జా లోవరాజు, కూరక్కుల అరవింద్ ప్రసాద్, వివిధ వార్డు ఇన్ఛార్జీలు, జన సైనికులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన మన పిఠాపురంలో ఈరోజు అంబేద్కర్ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. అంబేద్కర్ మనకి ఇది 135వ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాం. ఆయన మహారాష్ట్రలో పుట్టారు. నిమ్నకులంలో పుట్టినా సరే ఆయన తన స్వశక్తితో పైకి ఎదిగి మన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఆయన ఎదిగారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగారంటే పలు దేశాల్లో పర్యటించి అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి మన ఇండియాకి ఎలాంటి రాజ్యాంగం అయితే ప్రతి వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతారో అన్న విధంగా దాన్ని రచించి అప్పటి ప్రజలందరి మన్నలను పొందారండి. ఇప్పటికి కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాన్ని టచ్ చేస్తూ ఆ రాజ్యాంగాన్ని రచించారు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల హక్కులు ఉండాలని, అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆయన కలగన్నారు. ఆ కళను సాకారం చేసుకునే దిశలోనే ఆయన ప్రయత్నం చేశారు, మనకి ఈ రాజ్యాంగాన్ని అందించారు. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు ఈ జయంత్యుత్సవాలని మన పిఠాపురం ఇన్ఛార్జిగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జయంత్యుత్సవాలు ఇవి. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ఉండిపోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న పిఠాపురం ముఖ్య నాయకులందరికీ, జన సైనికులకి, వీరమహిళలకి, ఈ పిఠాపురం ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. అన్ని గ్రామాల్లోనూ కూడా ఘనంగా చేయాలని మేము అందరం కూడా నిశ్చయించుకున్నాం. అదేవిధంగా మా పిఠాపురం టౌన్ అయినటువంటి ఇన్ఛార్జ్ మేడం గారు డాక్టర్ వరలక్ష్మి గారిని కూడా మేము ఆహ్వానించుకుని అన్ని గ్రామాల్లోనూ అన్ని పేటల్లోనూ కూడా మేము అందరం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అంబేద్కర్ జయంతిని మేము జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి భారత దేశానికి లౌకికతత్వం, సెక్యులరిజం అన్నీ కలిగినటువంటి ఈ దేశంలో రాజ్యాంగం రాయటం అంటే అంత సులువు కాదు. ఎంతోమందిని ఒప్పించాలి, ఎంతోమందిని ఆమోదం తెలుపుకోవాలి. ఆ విధంగా అందరినీ కూడా గెలుచుకుని రాసినటువంటి మంచి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్కి మరి మాకు బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రాన్ని, మరి అందరితో పాటు ఫ్రీడమ్ని, సమానత్వాన్ని కలగజేసి ద రైట్ ఆఫ్ రిలీజియన్ కలిగజేసిన అంబేద్కర్కి 125వ ఆర్టికల్ ప్రకారంగా అందరికీ సమానత్వాన్ని కల్పించినటువంటి అంబేద్కర్కి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరితో పాటు కూడా మేము అందరినీ కూడా సమానత్వంగా అందరితో కలిసి తిరుగుతున్నాం అంటే అది ఇచ్చిన అంబేద్కర్ గారి సెలవే. అంబేద్కర్ వల్లనే ఈరోజు మేము అందరం కూడా ఈ విధంగా ఉన్నాం. ఆయన మాకు దేవుడు, ఆయన్నే మేము పూజించుకుంటాం. ఆయన తర్వాత మాకు ఎవరన్నదాన్ని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్.